హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వాక్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఇప్పుడు మనం పసుపుని నాటుకుందాము. ఇంకా మనము వేరు బాగా ఉంది. నెక్స్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. వస్తుందో లేదో ట్రై చేద్దామండి. ఏదంతా తీసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చిన్నవి వచ్చినాయి పసుపు. మళ్ళీ దీనికి ఏమైనా వస్తుందేమో ట్రై చేద్దామని దీన్ని శుభ్రంగా వేర్లన్నీ తీసేసి వేరే కుండీలో పెడదాం అనుకుంటున్నానండి. అది ఎలా వస్తుంది అంటే చూద్దాం. ఇలానే ఇంకోటి కూడా ఉంది కదా, దీనికి చాలా పెద్దవి వచ్చినాయి. ఈ రూట్స్ అన్నీ కట్ చేసి ఆల్రెడీ. ఇవి కూడా పెడదాము, వస్తుందేమో చూద్దాము. అది ఎలా వస్తుందో ఏంటో అదంతా మీకు వచ్చినాక వీడియో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికి దేంట్లో పెట్టానో మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. ఇదంతా అంతకుముందు ఇక్కడ నుంచి వేర్లు వచ్చినాయండి, అదే ఆకులు వచ్చినాయండి, లీవ్స్. అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. చేసి కొత్తగా మొక్క పెట్టుకుందాము, నాటుకుందామని దీన్నే పెడదాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైం పసుపు హార్వెస్ట్ వీడియో పెట్టానండి. చూడని వాళ్ళు ఆ వీడియోని చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. ఇది చాలా చిన్న వీడియో అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వాటర్లో పెట్టాము, కొంచెం మెత్తగా ఉంది. నీళ్ళు అంతా ఎండిపోయినాయి. వాటర్లో పెట్టి చూద్దామండి. వేర్లు కనుక ఫామ్ అవుతే దీన్ని ఒక కుండీలో పెట్టుకుందాము. ఇలా ఒక బల్బు వచ్చిందండి. పెద్ద బల్బు కాకుండా ఇదిగోండి చిన్నవి 2 వచ్చినాయి, మీకు చూపిస్తాను. ఇవి కూడా చిన్న వాటిలో పెట్టుకుందామండి. పెద్ద గ్రో అయినాక వీటిని పెద్ద వాటిలోకి మార్చుకుంటాను. అలానే ఇంకొకటి క్లీన్ చేసి చూపించా కదా, ఇంకొకటి ఉందండి. ఇది కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని దీనికి కూడా ఏమన్నా వస్తాయేమో ట్రై చేస్తానండి. పిలకలు మొత్తానికి మనకి 2 బల్బులు పాత వాటికి మళ్ళీ వస్తాయో లేవో చూసుకుందాము. ఇవి కొత్తవి 2 అండి, 1 2. ఈ 2టికి కూడా వేరే కుండీల్లో పెట్టుకుంటాను. కనీసం వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా మన ఇంట్లోకి మనకు సరిపోయేట్టు నేను పండించుకోగలిగితే నాకు చాలండి. ఈ పసుపు మన ఇంటి ముందు తులసి మొక్క పెడితే ఎంత మంచిదో అట్లా ఇంటి ముందు పెట్టుకుంటే మంచిదంటండి. నాకు ఒకళ్ళు చెప్పారు. అంతకుముందు నేను కింద పెట్టేదాన్ని, ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి నేను ఫాలో అవుతానండి. ఈ కుండీలని నేను ఇంటి ముందు పెట్టుకుంటాను. ఇప్పుడు పెట్టుకోకపోయినా నెక్స్ట్ మనకి బాగా వేరొచ్చి లీవ్స్ వచ్చి డెవలప్ అయినాక మన ఇంటి ముందు పెట్టుకున్నాం అనుకోండి, ఆమె చెప్పింది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని. ట్రై చేద్దామండి. నేను తెలియని వాళ్ళకి పాయింట్ తెలుస్తుందని మీకు చెప్తున్నాను. మనకు తెలిసింది నలుగురితో షేర్ చేసుకోవాలండి, అప్పుడే 10 మందికి తెలుస్తుంది. ఇదిగోండి, ఒకటి పెద్ద దుంప, ఒకటి చిన్న దుంప, 2 బుడ్డయ్యి. మీకు ఒక చిన్న మాట అండి, మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి. మీ యొక్క లైక్ వలన నాకు నా వీడియో నలుగురికి షేర్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం ఇట్లా మనీ బాక్స్ అండి. ఇది మనీ నిండినాక తీసేస్తే మజ్జిగ పోస్తే ఇట్లా నాకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు చిన్న ప్లాంట్లు పెట్టా, పెద్ద అయినాక తీసేసి పెద్ద కుండీలో పెట్టుకున్నా. మనం పెట్టే చిన్న ప్లాంట్ని ఇంత చిన్న వాటికి ఇంత పెద్ద కుండీలు యూజ్ చేయకూడదండి. ఇలా చిన్న వాటిలో పెట్టుకొని అవి పెరిగినాక మనము వేరే వాటిల్లోకి మార్చుకుంటే చెట్లు తొందరగా బతుకుతాయని నా ఉద్దేశం అండి. అందుకని వీటిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పా కదండి, 2 ఉన్నాయి కదా, ఒక దాంట్లో పెట్టుకున్నాము. ఈ బల్బు ఒక దాంట్లో పెట్టుకుంటా. ఈ పెద్ద అయినాక నేను కుండీలోకి మార్చుకుంటాను. ఈ బల్బ్ వచ్చేసేసి వాటర్లో పెడదాం అనుకుంటున్నానండి. వాటర్లో రూట్స్ వస్తాయా లేదా అని, ప్లాంట్లు పెరుగుతూ ఉంటాయి కదా వాటర్లో ఎక్కువగా. ఇది కూడా ట్రై చేద్దామని నేను ఇది పక్కన పెడుతున్నానండి. ఇది ఓల్డ్ మట్టి అండి, వాటికి కొంచెం కోకో పీట్ కలిపాను, కొంచెం లూజ్గా ఉంటుందని. అట్లానే ఎరువు కింద కొంచెం ఆవు పేడండి. మొత్తం దీంట్లోకి పెట్టేసేసుకున్నాము. ఇవ్వండి చిన్నవి 2 వాటర్ పోద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.